హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్లో లేటెస్ట్గా వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఏపీ టెట్ మరియు డిఎస్సి ఎగ్జామ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ఛానల్ ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడెన్స్ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డిఎస్సి ఎగ్జామ్స్ యొక్క డీటెయిల్స్, యూజీసీ నెట్, ఏపీ సెట్ తదితర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క సంబంధితమైనటువంటి ఇన్ఫర్మేషన్ని మీకు ఇవ్వబడడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్. ఎస్బీఐలో 2056 పీఓ ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేయబడింది. ఈ ఎస్బీఐలో 2056 పీఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగి ఈ పోస్టుల దరఖాస్తు స్వీకరణ అక్టోబర్ 25తో ముగుస్తుంది. అర్హులందరికీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ సదుపాయం కూడా కల్పించబడింది. నవంబర్ మధ్యవారంలో ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ఉంటుంది. ఈ పోస్టుల ప్రిలిమినరీ ఎగ్జామ్ డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తక్కిన వారు 750 రూపాయల ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రకటించిన 2056 ఉద్యోగాలలో 2000 పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన, మిగతా 56 పోస్టులను బ్యాక్లాగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఎస్బీఐ తెలిపింది. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి అంటే అక్టోబర్ 5 నుంచి ప్రారంభమై అక్టోబర్ 25తో ముగియనుంది. సో ఎవరికైతే ఆసక్తి ఉందో వాళ్ళందరూ ఈ యొక్క విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని ఎస్బీఐ సంస్థ తెలిపింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూల ద్వారా ఈ యొక్క ఎంపిక జరగబడుతుందని తెలపబడింది. ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 606. ఈ 606లో వివిధ కేటగిరీల కింద వివిధ పోస్టులు కూడా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అందులో మేనేజర్ పోస్టులు, కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్స్, డిప్యూటీ మేనేజర్స్, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్స్, రిలేషన్షిప్ మేనేజర్స్ తదితర పోస్టులు ఈ 606 పోస్టులలో ఉన్నాయి. ఈ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే ఈ లాస్ట్ డేటు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు అక్టోబర్ 18తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. అదేంటంటే త్వరలో 860 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషను ఇవ్వనుంది. అందులో 670 జూనియర్ అసిస్టెంట్స్, మరో 190 అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది. టెట్ 2021 సిలబస్లో కొన్ని మార్పులు చేయడం జరిగింది. ఆ మార్పులు ఏంటంటే ముందున్న సిలబస్కి 2 టాపిక్స్ని కొత్తగా చేర్చారు. ఆ 2 టాపిక్స్ ఏంటంటే మొదటిది సైకాలజీ, రెండవది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో ఈ 2 టాపిక్స్ని ముందున్న సిలబస్కి యాడ్ చేయడం జరిగింది. ఇది గమనించాలని మనవి. తర్వాత ఈ టెట్ 2021కి సంబంధించినటువంటి టెంటేటివ్ నోటిఫికేషన్ అక్టోబర్లో రావాల్సి ఉంది. అలాగే ఈ టెట్ ఎగ్జామ్ నవంబర్లో జరగవలసి ఉంది. అలాగే డిసెంబర్లో డిఎస్సిని రిలీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. రిలీజ్ అవుతుందని ఆశతో ఎదురు చూద్దాం.